ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 11, 2025. శివ భగవాను వాచ. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అని అంటూ ఉంటే ఖుషీతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంతోషంగా ఉంటే మాయాజీతులుగా అవుతారు. ప్రశ్న: పిల్లలకు ఏ ఒక్క విషయంలో కష్టం అనిపిస్తుంది, కానీ సంతోషము మరియు స్మృతులకు అదే ఆధారం? జవాబు: ఆత్మాభిమానులుగా అవడంలోనే పిల్లలకు శ్రమ అనిపిస్తుంది, కానీ దీని ద్వారానే సంతోషపు పాదరస మట్టము పైకెక్కుతుంది. మధురమైన బాబా గుర్తుకొస్తారు. మాయ మిమ్మల్ని దేహ అభిమానంలోకి తీసుకొస్తుంది. యోధునితో శక్తిశాలిగా అయి మాయ యుద్ధం చేస్తుంది. ఇందులో తికమక పడరాదు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మాయావి తుఫానులకు భయపడకండి. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయకండి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మాయా తుఫానులకు భయపడరాదు, తికమక పడరాదు. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మ జరగకుండా గమనముంచాలి. జ్ఞాన సాగరులైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అనే సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్: సతో ప్రధానంగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమను చేయాలి. జ్ఞానాన్ని విచార సాగర మథనం చేయాలి. స్మృతి యాత్రలో ఉండాలి. వరదానము: శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరంలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖం యొక్క అనుభవీభవ. వివరణ: ఎలాగైతే సాగరంలో ఉండే జీవ జంతువులు సాగరంలో ఇమిడిపోయి ఉంటాయో, వెలుపలికి వచ్చేందుకు ఇష్టపడవో, చేప కూడా నీటి లోపలే ఉంటుందో, సాగరము మరియు నీరే దాని ప్రపంచము, అలా పిల్లలైన మీరు కూడా శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరుడైన తండ్రిలో సదా ఇమిడి ఉండండి. ఎంతవరకు సాగరంలో ఇమిడి ఉండే అనగా మునిగి ఉండే అనుభవం చేయరో, అంతవరకు అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగే సదా హర్షితంగా ఉండే అనుభవం చేయలేరు. అందుకు స్వయాన్ని ఏకాంతవాసిగా చేసుకోండి, అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి. స్లోగన్: మీ ముఖాన్ని ఎటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న మ్యూజియంగా చేసుకోవాలంటే, దాని ద్వారా బిందువైన తండ్రి కనిపించాలి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. శరీరం యొక్క బంధనం నుండి భిన్నంగా చేసుకునేందుకు స్వయాన్ని అవతారంగా భావించండి. నేను అవతారాన్ని అనే స్మృతిలో ఉండి శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని కర్మ చేయండి. కానీ కర్తాపన్ యొక్క భావం అనగా నేను చేస్తున్నాను అనే భావం నుండి భిన్నంగా అయ్యి కర్మ చేయండి. నేను చేశాను, నేను చేస్తాను, ఇలాంటి ఈ సంకల్పాన్ని కూడా సమర్పణ చేస్తే కర్మ బంధనంలో బంధింపబడరు. దేహంలో ఉంటున్న విదేహీ స్థితిని
అనుభవం చేస్తారు. అచ్చా! ఓం శాంతి.